పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ మా ఆలోచన, మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ 42% రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ దానికన్నా ముందు మీ చేతిల్లో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు. అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది? మీరిచ్చినటువంటి కార్పొరేషన్లలో అధ్యక్ష, నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ఫోలియోలు వస్తారో మా అన్నకు, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇస్తారో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు, చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమానపడతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లు మా కాల పరిమితిలో 1,00,000 కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. 22 నెలలు గడిచింది అధ్యక్ష. ఆ లెక్కన 40,000 కోట్ల రూపాయలు రావాలా? 4 పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు. అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి. బీసీ కార్పొరేషన్లకు చెల్లి గవ్వలేదు. బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు? అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఓట్లేసేటప్పుడు బీసీలు కావాలా, మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా, కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉండయి. పోనీ మంత్రివర్గం అయిపోయింది, దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు, దానికి కూడా పనికిరామ అధ్యక్ష మేము. పోనీ కార్పొరేషన్లకు చైర్మన్ లేచిండ్రు, నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్ లేచిండ్రు. మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం. అధ్యక్ష, ఎంత అన్యాయం అంటే 6 కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష? అధ్యక్ష, మేము డీజీపీలుగా వనికిరాం, మేము చీఫ్ సెక్రటరీలుగా వనికిరాం, మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వనికిరాం. దేనికి వనికిస్తాం అధ్యక్ష? మేము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమేనా? ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా? అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి. ఫైల్ ఇప్పుడే 5 నిమిషాలు మాట్లాడి కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేను. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడారు. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, మొదలుపెట్టాగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడింటారు. ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ మొన్న పార్లమెంటు జరిగింది. అధ్యక్ష, పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా
అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈరోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళిన ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతోనే చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది? మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు అధ్యక్ష. ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యక్ష బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి అధ్యక్ష, ఇది బీసీ సామాజిక వర్గానికి మా భవిష్యత్ అధ్యక్ష. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచిపెడితే బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి 99 అవకాశాలని మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అధ్యక్ష, మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. ఈ పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ 26లో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి 2016లో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించారు. మేము ఆ రోజు అడిగినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా, మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం. మేము ఆశించినాం అధ్యక్ష, సభానాయకుడి నుంచి సమాధానం వస్తుందేమని, లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం. 10% మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టబెడతామని ఆలోచిస్తున్నారో 42% పూర్తిగా బీసీలకే ఇస్తారా, లేదా మిగతా 10% దాంట్లోని మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి రోజు రోజుకు. ప్లీజ్ పాయల్ శంకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు 2025వ సంవత్సరం 3వ శాసనసభలలో పేజ్ నంబర్ 26లో స్పష్టంగా ముస్లిముల ఆర్థిక స్థితిగతి మీద అధ్యయనం చేసినాం. 4% నుండి 6% పెంచడానికి ప్రతిపాదనలు 2016లో అక్కడికి పంపినాం, గత ప్రభుత్వం పంపింది అనే విషయాన్ని మీరు స్పష్టంగా దాంట్లో పెట్టారు. మేమేమడుగుతున్నాము అనంటే ఆ విషయాన్ని 42%కి 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేస్తలేదు? దానిలో ఉన్నటువంటి మీరు ఈ అంశాన్ని నేను కాదు పెట్టింది మీరు. అదనంగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి మేము అదనంగా 6% ఈ ప్రతిపాదనలు పంపినటువంటి సభకు వచ్చి కొత్త సభ్యుని నాకు జర మధ్యలో ఆటంకం కలిగించకుంటే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి చేసుకుంటాను. అధ్యక్ష, మేమెంత అల్ప సంతోషంలో ఉంటే మాకెవరైనా ఒక మాట ఇచ్చంటే అయిపోయింది, అమలైపోయింది అన్నట్టు మేము ఆ రకంగా ఆలోచిస్తాం. అధ్యక్ష, ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ 42% మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండగ చేసుకుని మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం, ఇంత గొప్ప అవకాశం వచ్చింది మీకు ఏం కావాలనంటే మా ఊళ్ళల్లో డప్పులు పెట్టి బాయలు పెట్టి మిఠాయిలు పంచుకొని పటాకాలు కొనుక్కొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు, మేము కుర్చీలలో కూర్చున్నట్టు, జిల్లా పరిషత్కు చైర్మన్లుగా అయిపోయినట్టు, మున్సిపల్ చైర్మన్లు అయిపోయినట్టు ఆ రకంగా
మాకు కొన్ని ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను ఒక విషయం అడుగుతా. మా ఆదిశేనన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశేనన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఏమైంది అధ్యక్ష, మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు? కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో, కనీసం దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలుగుతాం. అధ్యక్ష, ఎన్ని రోజులు అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజులు అధ్యక్ష వెనక బెంచీలలో కూర్చుండి మాట్లాడు? అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని, అక్కడ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి మనం వెనక బెంచ్లో ఉండి మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలోచించాలా అధ్యక్ష. బీసీల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష, నేను 4-5 నిమిషాలు అయింది అధ్యక్ష. మిగతా సమయం అంతా కూడా మంత్రులు మిగతా వాళ్ళే మాట్లాడుతున్నారు అధ్యక్ష. అటు దిక్కు నుంచి మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది అధ్యక్ష. ఈ అడ్డంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు? షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా? మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము, మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. సరే, అదృష్టం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు, మీరు మిగతా 99 విషయాలు ఎందుకు అమలు చేయరు? దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు? మేము స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఎందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం. ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం. మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం. ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది. నిధుల విషయంలో మీరు ఎందుకు స్పష్టం చేయరు? మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా, మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీసీలకు సమాధానం చెప్పరు? అధ్యక్ష, ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసినారు అధ్యక్ష. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడి. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని, ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు అధ్యక్ష. ఈ రాష్ట్ర జనాభా 54% ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలా. మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 56% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? ఏ రాజకీయ పార్టీ ఈరోజు సీనన్న మాట్లాడిండు, మిగతా సభ్యులు మాట్లాడిండు, పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు. పార్లమెంట్లో 2 బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా. కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్లో ఇచ్చినటువంటి 7 సీట్లను కలిపి మీకు లెక్క చూపిండ్రన్నా. ఇది మీ ఏఐసీసీ ఆఫీసులో ఉన్నదన్నా, కావాలంటే మీకు ఒక కాపీ ఇస్తానా? ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు మాకు మంచే జరుగుతుంది,
మీరేం మాట్లాడకుండానంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో, కనీసం ఇటు దిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్న. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు. మా గురించి ఏమైనా చర్చ జరుగుతుందేమో, మా గురించి ఏమైనా మంచి జరుగుతుందేమో. అధ్యక్ష, ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి. అధ్యక్ష, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి. ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి. దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష? మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలనా? ఎంపీ టీసీలు మాత్రమే కావాలనా? మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలనా? అధ్యక్ష, మడుము బంగారం ఒక పక్క ఉంటే మాసం హుకూమత్ ఇంకో పక్క. మాసం హుకూమత్ అనేది ఒక గ్రాము అధికారం కూడా 100 కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది. ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష, ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుండి మాట్లాడగలుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యేవాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష? మీ చుట్టాలే, మీ బంధువులే. మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలుండరు, మాకు బంధువులు ఉండరు. ప్రతి విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క 42% మీద చర్చ పెట్టి మిగతా 99 అంశాలని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా. నేను ఏ ప్రభుత్వాన్నో నిందించాలనో ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేను అధ్యక్ష. శంకర్ గారు ప్లీజ్. నా సమయాన్నంతా కూడా మధ్యలో వాళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే నేను 1 నిమిషం మాట్లాడితే 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను 5 నిమిషాలు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ప్రతి 1/2 నిమిషంకు వాళ్ళు మధ్యలో వస్తున్నారు. అధ్యక్ష, నేనేమన్నానంటే బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఈ సమాజంలో బీసీలను ఒక గొప్ప స్థానాల్లో కూర్చోబెడతాం. ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం, కామారెడ్డి డిక్లరేషన్ విధానం అని చెప్పారు. నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల ప్రస్తావనకెల్లా నేను కేవలం ఒక 15 నిమిషాలలో మాత్రమే ముగిస్తా. మీరే చెప్పండి సమయం, మీరే చెప్పండి. నేను సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి సమయం, ఆ సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి. 5 minutes లో క్లోజ్ చేయండి. 15 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాల్లో ముగిస్తాను. 5 minutes ప్లీజ్ అధ్యక్ష. హాఫ్ అన్ అవర్ అయింది మీది. హాఫ్ అన్ అవర్. అధ్యక్ష, నేనేమంటున్నానంటే అధ్యక్ష, ఈ సభనే తెలంగాణ బీసీలకు సభదారనే న్యాయం జరగాలి. ఈ సభలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మాత్రమే న్యాయం చేసేటటువంటి అధికారం ఉన్నది. మాకు జరిగినటువంటి అన్యాయం చెప్తేనే కదా అధ్యక్ష మీ దృష్టికి వచ్చేది. మీకు కొన్ని విషయాలు మీకు సమాచారం రాకపోవచ్చు, సంబంధిత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వకపోవచ్చు. అందుకే మాకు తెలిసినటువంటి అన్ని విషయాల్ని, జరిగినటువంటి అన్ని అన్యాయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది మీరంతా ఓపికతోని విని ఫలానా సభ్యుడు ఫలానా సలహాలు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నదట నాకు ఇప్పటి వరకు తెలియదని సంబంధిత శాఖ మంత్రులంతా కూడా ప్రధాన కార్యదర్శులు పిలుచుకొని మీరు ఆరాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు సబ్జెక్ట్ కన్సర్న్ అండి. మధ్యన మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతా అంటే మీ టైం. అధ్యక్ష, నేనేమంటున్నా 42% బీసీలకు రిజర్వేషన్ల గురించి, ఈ సామాజిక న్యాయం గురించి ఈ సభలో చర్చ జరుగుతుంది. 42% ఎందుకు ఇస్తున్నాం అధ్యక్ష? మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నామనే కదా, మాకు అన్యాయం జరిగిందనే కదా. ఈ 42% మేర్బాన్ ఎందుకైతున్నా అనుకున్నారు? వీళ్ళు ఏమీ చెయ్యలేదు, ఏమి చేసుకోలేదు. పాపం వీళ్ళకు చేస్తామని చర్చ జరిగినటువంటి సందర్భంలో ఇది గొప్ప ఆలోచన. 42% చాలా గొప్ప ఆలోచన. దానితో పాటు మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి, మీ ద్వారా పెద్దల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష
అధ్యక్ష నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష, ఏదో పాత రోజులలో కాదు. ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు, వీసీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో దాదాపు 15 విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని 1-2 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే బీసీలు అవుతారు. మిగతా దాంట్లో అవకాశం రాదు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రభుత్వ ఆలోచన మారుతుందని చెప్తున్నా నేను. ఈ విషయము ప్రభుత్వ ఆలోచన విధానం మారాల, ప్రభుత్వ ఆలోచన విధానం మారాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. పదే పదే మంత్రులు ఎత్తు అనేక సందర్భాల్లో లేదు మనం మాట్లాడుకోవద్దు, అధికారం రావాలా, మనకు అధికారం కొసకే కదా మనం ఇదంతా చేస్తున్నామని చెప్పి. వాస్తవం అధ్యక్ష, వాస్తవమే. అధికారం మనకు రావాలా. ఏ అధికారం రావాలా అధ్యక్ష? ఏ అధికారం రావాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం రావాలా. ఈ రాష్ట్రంలో 60% మంత్రులయ్యే అవకాశం రావాలా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం రావాలా. ప్లీజ్ శంకర్ గారు, సాంబశివరావు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి చాలా విషయాలలో ఆర్థిక మంత్రి గారికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేక ఈ మిగతా రాజకీయ పదవులు ఎప్పుడు వస్తాయో ఎవరిస్తారో అది దేవుడెరుగు గారి చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ విషయాన్ని బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొక